నాకు అండగా ఉండరు. మీరు ఓట్లేస్తే ఎవరికి వేస్తారు? కాంగ్రెస్కి వేయాలి. 10 ఏళ్ళు అధికార పార్టీ మన వర్గీకరణ చేయకుండా 6 ఏళ్ళ ప్రతిపక్షంలో ఒక మాట మాట్లాడుకున్న పార్టీకి మీరు ఓటు వేయడం అంటే మీరు అమ్ముడు పోయినట్టు కాదా? మీరు టీఆర్ఎస్ ఓట్లేస్తారు. దళిత ముఖ్యమంత్రి కూడా మోసం చేసింది మనల్ని కాదా? కేసీఆర్ దళిత ముఖ్యమంత్రి మాట నిలబెట్టుకుంటే ఎవరు ముఖ్యమంత్రి అయ్యేవాళ్ళు? మొదటి మాదిగలు అయ్యేవాళ్ళు కదా. తెలంగాణలో మెజార్టీ మాదిగలు అయినప్పుడు ముఖ్యమంత్రి మాదిగ అయ్యారు కదా. మరి డైరెక్ట్ మనల్ని మోసం చేసిండు కదా. మంత్రివర్గం మనకు స్థానం లేకుండా చేసిండు కదా. వర్గీకరణ మీద అఖిలపక్షం తీసుకెళ్లకుండా మోసం చేసిండు కదా. ఆయన ఓట్లేస్తారా? డబ్బులు తీసుకుంది. చీమనెత్తురు లేని జాతి వాళ్ళు అయితే ఆ పని చేస్తాడు. 100 రోజుల్లో బీజేపీ వర్గీకరణ చేయకుండా మోసం చేసినట్టే కదా. మరి 100 రోజుల్లో వర్గీకరణ చేస్తున్న బీజేపీ చేయకపోతే కూడా మీరు జెండాలు పోసి ఓట్లేస్తారా? బానిసత్వం కాదా అది? అదే నేను అంటున్నాను. మీ బిడ్డగా నేను యుద్ధం చేయడానికి రంగం సిద్ధం చేస్తున్నాను. అండగుంటే అధికారం వస్తుంది, అండగ లేకపోతే బానిసత్వం మీకు మిగులుతుంది. మీరు తెలుసుకోండి. అండగుంటే అధికారం వస్తుంది, అండగ లేకపోతే బానిసత్వం మిగులుతుంది. బానిసలుగా బతకదలుచుకుంటే ఆ పార్టీలో ఊడిగం చేయండి. వాళ్ళు ఇచ్చే 1000 రూపాయలు 2000 కాశాలు పడి ఓట్లేసుకొని బతకండి. మాకు చీమనెత్తురు లేదని చెప్పి జీవించండి. కానీ మాదిగ జాతి బిడ్డలకు చీమనెత్తురు ఉన్నదనుకుంటే, సమాజంలో ఎస్సీ ఎస్టీ బీసీ మంటి వర్గాలకు అన్న కొంత సాయం చేసిండు కదా, ఆయనకు అండగుండా అని చెప్పి ఆలోచన ఉంటే ఖచ్చితంగా మన ఓట్లు మనం వేసుకుంటే అధికారం ఖచ్చితంగా వస్తుందని కూడా మీరు మర్చిపోతారు. మీరు అమ్ముడు పోతే మనకు అధికారం రాదు. కానీ మీరు ఓట్లు అమ్ముకుంటే అధికారం రాదు. కానీ మీరు ఓటు అంబేద్కర్ ఇచ్చిన ఓటును మనకు అండగా నిలబెడితే మాత్రం అధికారం వస్తుంది. మీరు అమ్ముడు పోతే మనకు అధికారం రాదు. ఓట్లు కొనుగోలు చేయాల్సిన అవసరం మనకు లేదు. ఏం చేయనోళ్ళు కొనుగోలు చేస్తారు. మద్యం ఎందుకు పంచుతుంటారు ఎన్నికలలో? చేసింది చెప్పుకుంటే చాలు కదా. ఎవరైనా చేసింది చెప్పుకొని ఓట్లాడుకోవచ్చు కదా. చేసింది చెప్పుకొని ఓట్లాడుకోవచ్చు కదా. వాళ్ళు చేసింది లేదు, చేసేది లేదు. వాళ్ళు ఓట్లు అడగడానికి వాళ్ళకి హక్కు లేదు. కాబట్టి డబ్బులు పంచుతారు, వాళ్ళు మద్యం పంచుతారు, అప్పుడు ఓట్లు వేసుకుంటారు, గెలుతారు, మనకు కనిపించారు. మళ్ళీ వాళ్ళు ఏం చేయని వాళ్ళు ఏం చేస్తారు? మరి ఏం సమాజానికి ఏం చేయను ఏం చేస్తారు? ఆ ఎన్నికల సమయంలో మద్యం మత్తులో ముంచడమే కదా. ఆ ఎన్నికల సమయంలో 1000 రూపాయలు ఖర్చు పెట్టి, కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి, డబ్బుకు ఓటుకు డబ్బు ఇచ్చి కొనుగోలు చేసి ఓటు వేయించుకోవడమే కదా. అవును, ఏం చేయనోడు ఏదైనా చేస్తాడు, గట్లనే చేస్తాడు. కానీ మీ బిడ్డగా నా జాతీయ సమాజాన్ని చేశాను కదా, ఇంకా సమాజం చేసే అవకాశం ఉన్నది కదా. మీకు విజ్ఞప్తి చేస్తున్నా నేను, అమ్ముడు పోకండి, మద్యం ముట్టబాకండి. ఓటును అమ్ముకోకండి, మద్యం ముట్టబాకండి. ఆ ఓటును నా కండకు నిలబెట్టండి. ఈ రాష్ట్ర రాజకీయాలు మన చుట్టూ తిరుగుతాను కూడా మీరు మర్చిపోదని తగినట్టు ఆ మాట అడగడం తప్ప, ఓటు మన కండకు నిలబెట్టండి చెప్పి మిమ్మల్ని అడిగే హక్కు నాకు లేదా? మీరు అమ్ముడు పోతేనే చేసేది ఏం లేదు. కానీ మీరు అండగా నిలబడితే మాత్రం ఈ జాతిని, పేద వర్గాలందరినీ ఉన్నత స్థితికి తీసుకెళ్లే బాధ్యత నాదవుతుందని కూడా మీరు మర్చిపోతాను సార్. భారతదేశ చిత్రపటంలోనే తెలంగాణలో మన వర్గాలకు అధికారం వస్తే భారతదేశంలో ఎక్కడ జరగని మన ఎస్సీ ఎస్టీ బీసీ మ్యాటర్లో గౌరవం, అభివృద్ధి ఇక్కడ చూపెట్టి నిలబెడతాను. భారతదేశంలో ఎక్కడ జరిగిన అభివృద్ధి గౌరవాన్ని, ఎక్కడ జరిగిన అభివృద్ధి గౌరవం ఇక్కడ చేసి నిలబెడతాను. అందుకు మీరు అండగుండాలి మాత్రమే నేను కోరుతున్నాను. ఆ అండగుండడం కోసమే అక్కడికి వెళ్తున్నాను నేను. నాగార్జున సాగర్ ఇదే ప్రశ్నిస్తా. ఓ బీజేపీ నాయకులారా, 100 రోజుల్లో వర్గీకరణ చేస్తా అన్న మీరు